ఈ మ్యాచ్కి ముందు క్రికెట్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో ఇండియా మరియు ఇంగ్లాండ్ తలపడిన ప్రతిసారీ ఆ మ్యాచ్లో గెలిచిన జట్టే నేరుగా వరల్డ్ కప్ టైటిల్ని ముద్దాడింది. 1983 వన్డే వరల్డ్ కప్ నుంచి 2022, 2024 టీ20 వరల్డ్ కప్స్ వరకు ఈ సెంటిమెంట్కి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుకే టైటిల్ కొట్టే అవకాశాలు దాదాపు ఖాయం అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మరి ఈసారి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో, పిచ్ ఎవరికి అనుకూలించబోతోంది, రెండు జట్ల బలాబలాలు ఏంటి అనే విషయాలన్నీ ఇప్పుడొకసారి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ముందుగా మన టీమిండియా ప్రయాణం గురించి మాట్లాడుకుంటే ఈ టోర్నీలో ఆరంభం నుంచి భారత్ అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ముఖ్యంగా సూపర్ 8లో వెస్టిండీస్తో జరిగిన డూ ఆర్ డై వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా సాధించిన విజయం టీమ్ కాన్ఫిడెన్స్ని అమాంతం పెంచేసింది. ఆ మ్యాచ్లో చేజింగ్లో టాప్ ఆర్డర్ త్వరగా అవుటైనా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడిన ఇన్నింగ్స్ ఒక మాస్టర్ క్లాస్ అని చెప్పాలి. కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించిన శాంసన్ ఇప్పుడు పీక్ ఫామ్లో ఉన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన అగ్రెసివ్ బ్యాటింగ్తో, వ్యూహాత్మక కెప్టెన్సీతో జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. మిడిలార్డర్లో తిలక్ వర్మ, శివం దుబే, హార్దిక్ పాండ్యా లాంటి పవర్ హిట్టర్లు ఉండటం మన బ్యాటింగ్ లైనప్కి కొండంత ఆండ. ఇక బౌలింగ్ విభాగంలో యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా అపోజిషన్ బ్యాటర్లకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిద్రలేకుండా చేస్తున్నాడు. అతనికి తోడుగా అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని నడిపిస్తుంటే కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తోంది. సొంత గడ్డపై, అందులోనూ వాంకడేలాంటి అచ్చమైన బ్యాటింగ్ పిచ్పై మన బ్యాటర్లు చెలరేగితే ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. మరోవైపు ఇంగ్లాండ్ టీంని మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. గ్రూప్ 2లో ఆడిన 3 సూపర్ 8 మ్యాచ్లలోనూ వరుసగా గెలిచి అజేయంగా సెమీస్లో అదుగుపెట్టిన ఇంగ్లాండ్ చాలా డేంజరస్గా కనిపిస్తోంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ నాయకత్వంలో ఆ జట్టు అద్భుతమైన సమన్వయంతో ఆడుతోంది. వాళ్ల బ్యాటింగ్ లైనప్లో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ లాంటి విధ్వంసకర ఓపెనర్లున్నారు. వీళ్ళిద్దరూ పవర్ ప్లేలో చెలరేగితే మ్యాచ్ని క్షణాల్లో ప్రత్యర్థి చేతుల్లోంచి లాగేసుకోగలరు. మిడిలార్డర్లో విల్ జాక్స్, శామ్ కరన్ లాంటి ఆల్రౌండర్లు బ్యాట్తో పాటు బాల్తో కూడా మ్యాచ్ స్వరూపాన్ని ఒక్క ఓవర్లో మార్చేయగల సత్తా ఉన్నవాళ్లు. బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ తన ఎక్స్ప్రెస్ పేస్తో మన బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. అలాగే స్పిన్నర్ ఆదిల్ రషీద్ మిడిల్ ఓవర్లలో ఖచ్చితమైన లెంగ్త్తో వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్కు ఎప్పుడూ ఒక ట్రంప్ కార్డ్లా మారుతున్నాడు. ఈ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. ముఖ్యంగా వాంఖడే లాంటి చిన్న స్టేడియంలో వాళ్ల హిట్టింగ్ ఎబిలిటీ మన బౌలర్లకు అతిపెద్ద సవాలు విసరబోతోంది. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగే పోరులో మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేసే కొన్ని కీ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి మనం తప్పక మాట్లాడుకోవాలి. అందులో మొదటిది జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఫిల్ సాల్ట్. సాల్ట్కి పవర్ ప్లేలో మొదటి బంతి నుంచే అటాక్ చేసే అలవాటుంది. కానీ ప్రపంచంలోనే బెస్ట్ బౌలరైన జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే సాల్ట్ వికెట్ తీస్తే ఇంగ్లాండ్పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే జోఫ్రా ఆర్చర్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ మధ్య జరిగే పోరు కనులు విందుగా ఉండబోతోంది అనడంలో డౌట్ లేదు. ఆర్చర్ క్రియేట్ చేసే ఎక్స్ట్రా పేస్ మరియు బౌన్స్ని సూర్య తనదైన 360 డిగ్రీ షాట్లతో ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి. ఇక స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్, శామ్ కరన్ లాంటి ఇంగ్లీష్ బ్యాటర్లు ఎలా ఆడతారు అనేది మిడిల్ ఓవర్ల గేమ్ని పూర్తిగా డిసైడ్ చేస్తుంది. ఈ చిన్న చిన్న మైక్రో బ్యాటిల్స్లో ఎవరు పైచేయి సాధిస్తే ఫైనల్ టికెట్ వాళ్ల సొంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోయే ముంబైలోని వాంకడే స్టేడియం పిచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది పక్కా బ్యాటింగ్ ప్యారడైజ్. ఎర్రమట్టితో తయారుచేసిన ఈ పిచ్పై బంతి చాలా అద్భుతంగా బ్యాట్ పైకి వస్తుంది. బౌన్స్ చాలా ట్రూగా ఉంటుంది కాబట్టి బ్యాటర్లు కళ్లు మూసుకొని షాట్లాడొచ్చు. దానికి తోడు వాంకడే గ్రౌండ్ బౌండరీలు చాలా చిన్నవి కాబట్టి ఇక్కడ సిక్సర్ల వర్షం కురవడం ఖాయం. అయితే ఈ పిచ్పై మ్యాచ్ ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకి కొద్దిగా స్వింగ్ లభించే అవకాశముంది. ఆ మొదటి కొన్ని ఓవర్లను జాగ్రత్తగా దాటుకుంటే ఇక పరుగుల పండగే. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో ముంబైలో విపరీతమైన మంచు కురిసే అవకాశముంది. డ్యూ ఫ్యాక్టర్ వల్ల బంతి పట్టు తప్పుతుంది కాబట్టి చేజింగ్ చేయడం చాలా తేలికవుతుంది. అందుకే ఇక్కడ టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా కళ్లు మూసుకొని బౌలింగ్ ఎంచుకుంటాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 200 నుంచి 220 పరుగులు చేస్తే తప్ప సేఫ్ అని చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు టీమిండియా క్యాంప్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్కి ముందు రోజు జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ చంద్రగ్రహణం కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.
ఇది ఆటగాళ్ల ప్రిపరేషన్పై పెద్దగా ప్రభావం చూపకపోయినా ఈ సెమీఫైనల్ చుట్టూ ఉన్న వాతావరణం మాత్రం మరింత ఉత్కంఠగా మారింది. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఈ మ్యాచ్కి వర్షం ముప్పు కూడా పొంచి ఉంది. ఐసీసీ ఈ సెమీఫైనల్కి ఒక రిజర్వ్ డేని కేటాయించింది. ఒకవేళ నిర్ణీత రోజున వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే మరుసటి రోజు ఆడిస్తారు. కానీ దురదృష్టవశాత్తు రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడి మ్యాచ్ పూర్తిగా రద్దయితే మాత్రం టీమిండియాకు పెద్ద షాక్ తప్పదు. నిబంధనల ప్రకారం నాకౌట్ మ్యాచ్ పూర్తిగా రద్దయితే సూపర్ 8లో తమ గ్రూప్లో టాప్లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కి అర్హత సాధిస్తుంది. సూపర్ 8లో ఇంగ్లాండ్ తమ గ్రూప్లో అన్నీ గెలిచి ఫస్ట్ ప్లేస్లో నిలవగా టీమిండియా మాత్రం సౌతాఫ్రికా తర్వాత సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకుంది. కాబట్టి మ్యాచ్ రద్దయితే ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్కి వెళ్లిపోతుంది. టీమిండియా టూర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. కనుక వరుణదేవుడు కరుణించి పూర్తి మ్యాచ్ జరిగితేనే మనకు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. సొంత అభిమానుల మధ్య వాంకడేలాంటి లక్కీ గ్రౌండ్లో టీమిండియా సత్తాచాటి దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టాలని మనమంతా కోరుకుందాం. మరి ఈ బ్లాక్ బస్టర్ సెమీఫైనల్లో విజయం ఎవరిని వరిస్తుందో, ఎవరు ఫైనల్కి చేరతారో కింద కామెంట్స్లో మీ ప్రెడిక్షన్ని నాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్డ్ క్రికెట్ అప్డేట్స్ కోసం ది వోకల్ ఫెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.